పసివాళ్లు అంగట్లో వస్తువులు అవుతున్నారు. ఒంటరిగా దొరికిన వాళ్ళను కిడ్నాప్ చేసి అమ్మేసుకుంటున్న ముఠాలు మళ్లీ సిటీలోకి ఎంటర్ అయ్యాయి. ఎస్, సైబరాబాద్ లో మరో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాలు చిన్నారులను ఎత్తుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు చిన్నారులను 9 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించారు. అహ్మదాబాద్ నుండి చిన్నారులను తీసుకొచ్చింది ఈ ముఠా. 20 మందిని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. ముంబైకి చెందిన ముఠాతో నిందితులకు సంబంధాలున్నాయి. సృష్టి కేసులో నిందితులుగా ఉన్న 15 మందిని గుర్తించారు. నిందితులపై ముంబైలో కూడా పలు కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏం చెప్తున్నారు పోలీసులు? సైబరాబాద్లో ఈ ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ప్రధానంగా గుజరాత్ నుండి ఇద్దరు చిన్నారులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు లేనటువంటి వారికి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఈ రైడ్ చేశారు. బస్సులో ఏదైతే ఆ పిల్లల్ని గుజరాత్ నుండి తీసుకొస్తున్నారో సో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకి వచ్చిన తర్వాత ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో ఆ ఇద్దరు పిల్లల్ని కూడా రెస్క్యూ చేశారు. అయితే ఇక్కడ కీలక అంశం ఏంటంటే ఈ అక్యూజ్డ్ గతంలో సృష్టి కేసులో అక్యూజ్డ్గా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా గతంలో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. సో బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథేచ్ఛగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విక్రయాలను అక్రమ పద్ధతిలో పిల్లలు లేనటువంటి వారికి విక్రయిస్తున్నారు. సో ఈ క్రమంలోనే పలువురు దంపతులకి ఈ తరహా విక్రయాలు చేపట్టినటువంటి టైంలో పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఈ రైడ్ చేశారు. అయితే ఇక్కడ మరో అంశం, ఈ ముఠా పైన ముంబైలోనూ కొన్ని కేసులు ఉన్నాయి. అక్కడ కూడా చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్లో 36 మంది అక్యూజ్డ్గా ఉంటే అందులో 15 మంది ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే నిందితులుగా ఉన్నారు. సో వీళ్ళ ఈ 15 మంది కూడా ఇదే సృష్టి కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు. ఇప్పుడు మియాపూర్ కేసులోనూ మొత్తం ఈ చైన్ ప్రాసెస్ అంతా కూడా బయటికి తీస్తే ఈ 15 మంది పాత్ర కూడా బయటపడింది. సో ఈ 15 మందితో పాటు మరొక ముగ్గురిని మొత్తం 18 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి మియాపూర్ పోలీసులకు ఇచ్చారు. సో ఇవాళ ఆఫ్టర్నూన్ మాదాపూర్ డీసీపీ దీనిపైన అధికారికంగా ప్రకటించనున్నారు. సో చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించి గతంలో సృష్టి కేసు ఏ స్థాయిలో సంచలనం రేపిందో మనం చూసాము. సో సృష్టి కేసు అంతా జరిగి అంత అవేర్నెస్ వస్తున్నా సరే ఇంకా అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు లేనటువంటి వారు ఈ తరహా అక్రమ పద్ధతిలో అడాప్షన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటివి చేసుకోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.